అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కృష్ణానది ద్వారా 25 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉందని తెలిపారు. ఇక్కడ 1500 ఎకరాలకు 2000 ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తున్నాయని మండిపడ్డారు. మనకు ఇబ్బందులు తగ్గాలంటే నీళ్లు ఎక్కువగా వాడుకోవాలన్నారు. సాగునీటి విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ఇరిగేషన్ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు కవిత. 8 జిల్లాలో కూడా ఏంటంటే అలైన్మెంట్ ఏదైతే శాటిలైట్ కెళ్ళి చేస్తారని చెప్పిందో, శాటిలైట్ కెళ్ళి మొదటిసారి అలైన్మెంట్ చేసినప్పుడు ప్రభుత్వ భూములు, గుట్టలు, చెల్కలు, పెద్ద పెద్ద భూములకి వెళ్ళి మొదలు తీసేది. అది మంచిగా ఉండే, రాష్ట్రం అంతా కూడా బాగుండే, అది న్యాయంగా ఉండే, అందరికి ఎక్కువ ప్రభుత్వ భూములకి వెళ్ళి పోయేది ఉండే. తర్వాత ఏమైంది, పెద్ద పెద్ద వాళ్ళు మొత్తానికి మొత్తంగా 2 సార్లు 3 సార్లు 4 సార్లు అలైన్మెంట్ మార్చే వరకు ఇప్పుడు చిన్న సన్నకారు రైతుల భూములన్నీ కూడా పోతున్న పరిస్థితి కనబడుతుంది. అది ఓన్లీ మన దగ్గర కాదు, చాలా చోట్ల రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. సో నేను మాత్రం దీనికి వ్యతిరేకం. చిన్న సన్నకారు రైతులు భూములు పోగొట్టుకోకూడదు అనేటటువంటి సిద్ధాంతం మనందరం కూడా ఫాలో కావాలి. అట్లయితేనే న్యాయం జరుగుతుంది. పెద్ద భూమి ఉన్న రైతులు, 50 ఎకరాలు ఉన్న రైతుకు ఒక 5 ఎకరాలు పోతే ఏం కాదు, కానీ ఉన్నదే 2 ఎకరాలు ఉంటే ఆ రెండింటికి 2 ఎకరాలు పోతే ఆ రైతు పరిస్థితి ఏంది అన్నది మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. మరి అలైన్మెంట్ అనేది ఏదైతే శాస్త్రీయంగా జరిగిందో అదే దానికే కట్టుబడి ఉండాలని చెప్పి మన జంగారెడ్డిపల్లి రైతులందరికీ కూడా నేను మద్దతు ఇస్తా ఉన్నాను. మన యొక్క పోరాటానికి చుట్టుపక్కల ఉండేటటువంటి తండావాసులు, గ్రామాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాం. జనవరి 5వ తారీఖు నాడు మొత్తం 8 జిల్లాలలో ఇట్లా RRR తో ఇబ్బంది పడ్డ రైతులందరితోని ఒక రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్ లో పెట్టినాం. ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి దగ్గరకు ఆ 8 జిల్లాల రైతుల్ని కూడా తీసుకొని వెళ్తా ఉన్నాం ఢిల్లీకి. ఎందుకంటే ఆయన మొదలు చేసినప్పుడు శాటిలైట్ తో ఉండే, ఇప్పుడు ఎట్లయిందంటే మొన్న మేము భువనగిరి వచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్, రింగ్ రోడ్ అంటే ఎట్లుండాలి, ఊర్లకు అవతలకి వెళ్ళిపోవాలి. రింగ్ రోడ్ ఏంది ఊర్ల మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరి అది రింగ్ రోడ్ ఎందుకైతే మున్సిపాలిటీలకి మధ్యలోకి వెళ్ళి పెద్ద పెద్ద భువనగిరి మధ్యలోకి వెళ్ళిపోతుంది, చౌటుపల్లి మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఆ రింగ్ రోడ్ కాదు కదా, సెన్స్ లేకుండా చేశారు. కాబట్టి దీన్ని వ్యతిరేకిద్దాం. రాజకీయాలకు అతీతంగా తప్పెవరు చేసినా తప్పే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని పేద ప్రజలకు నష్టం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. దానికోసం ప్రయత్నం చేస్తాం. మీ అందరితో కలిసి నడుస్తాం. థ్యాంక్ యూ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.